విచ్ సెక్టర్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీ? ఏంటి మిగతా వాళ్ళు కూడా ప్రైమరీ సెక్టర్. నేను అక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పా ఎగ్జామ్లో, ఎక్స్క్లూడింగ్ మైనింగ్, దాన్ని ఏమంటే మనం అగ్రికల్చర్. నెక్స్ట్, ఇన్ విచ్ మంత్స్ ఆఫ్ రాబీ క్రాప్స్ సోన్? అంటే ఏ టైంలో, ఏ టైము అందరికి తెలియాలా? మీ ఇద్దరు ఇక్కడికి రండి. విచ్ మంత్ ఇస్ ద రాబీ క్రాప్ సోన్? ఏ టైం? అక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్ కోసం ఇంకొకటి కూడా ఇచ్చాను. ఏంటి? సెప్టెంబర్ అక్టోబర్ ఇచ్చాను, ఇంకోటి అక్టోబర్ డిసెంబర్ ఇచ్చాను. కొంచెం జాగ్రత్తగా చదివిన వాళ్ళకి ఉంటుంది. ఇంకా డెప్త్ చేయాలంటే ఇంకో అలా ఉంటుంది, బట్ అంత వద్దనుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి. అక్టోబర్ టు డిసెంబర్ ఈ టాప్ జస్ట్ ఈ రాబీ ఖరీఫ్ క్రాప్సే 10 క్వశ్చన్స్ ఇచ్చాను. ఎందుకంటే యూపీఎస్సీలో కూడా అదే అడుగుతున్నాడు. ఒక కస్టర్డ్ ఇచ్చేసి ఆవాలు, అది ఏ క్రాప్ అని అడిగేటాడు. మస్టర్డ్ వచ్చేసి ఏ క్రాప్ అని అడిగేటాడు. రైస్ వచ్చి ఏ క్రాప్ అంటాడు. షుగర్ కేన్ అనేది ఇలా పి అనేది ఏ మొత్తం అడిగాడు. అందుకనే చదివినోడికి మొత్తం 24, 25, 25, 22 అలా రావచ్చు. చదవలేదంటే 15 బిలోనే ఉండిపోతుంది. అర్థమవుతుంది స్టాండర్డ్. చాలా పేపర్ ఈజీగా ఇచ్చాను. నెక్స్ట్, వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్? మనం చాలా సార్లు దీని గురించి డిస్కస్ చేసాం. ట్రైబల్ కల్చర్ లో ఉంటుందని చెప్పాను. దాన్ని ఏమంటాం? షిఫ్టింగ్ కల్టివేషన్. దీన్నే డిఫరెంట్ పేర్లో పిలుస్తాం. ఒక్కోసాట పోడు వ్యవసాయం అంటాం. నేను చెప్తాను ఆ పేర్లని తర్వాత ఒకసారి చెప్తాను. మొత్తం ఏ రాష్ట్రాలు ఏమో, అస్సాంలో ఏమని పిలుస్తారు, ఆంధ్రాలో ఏమని పిలుస్తారు అని. నెక్స్ట్, అక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్ చూడండి. ఇక్కడ క్రాప్ రొటేషన్ చెప్పుకున్నాం. దేనికి? సాయిల్ ఎరోజన్ కోసం క్రాప్ రొటేషన్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే టెర్రస్ ఫార్మింగ్. ఇవన్నీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, సాయిల్ ఎరోషన్ కొని. నెక్స్ట్, which one of the following is not a rabi crop? సో నీకు రాబీ క్రాప్ అని తెలిస్తేనే ఇక్కడ మనకు 10 మార్క్స్ వస్తాయి జస్ట్ ఈ ఎగ్జామ్ లో. ఇప్పుడు కానిది ఏది అన్నాడు. నీకు ఫస్ట్ కానిది ఏది అన్నప్పుడు ఖచ్చితంగా నీకేం తెలియాలా? కొన్ని రాబీ క్రాప్స్ తెలియాలా. ఏమేంటి రాబీ క్రాప్స్? వీట్, ఇంకా బార్లీ, మస్టర్డ్. మీకు అక్కడ ఆల్రెడీ మీకు పీపీటీలు ఇచ్చాను, మీరు చదవకపోతే అది నాది తప్పు కాదు. నెక్స్ట్, అక్కడ రాబీ క్రాప్ కాందేది అడిగాడు. ఇప్పుడు వీట్ ఉంది, బార్లీ ఉంది, పీ కూడా రాబీ క్రాప్. బటానీస్ మనం చెప్పుకున్నాం. మనము వింటర్ లో ఏం చెప్పుకున్నాం? ఆ చపాతీలకి బఠానీ అని చెప్పుకున్నాం. నెక్స్ట్, కాంది ఇది మీ అందరికి తెలుసు. మనం ఎక్కువ రైస్ ఏ టైంలో యూజ్ చేస్తాం? ఖరీఫ్ టైం. మనం జూన్ నుంచి మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు స్టార్ట్ చేస్తాం. సెప్టెంబర్ అక్టోబర్ లో మనం వాటిని హార్వెస్టింగ్, అప్పుడు ఆ టైంలో మనకు చేతికి వస్తుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్. విచ్ కంట్రీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్? బ్రెజిల్. అదే ఒకవేళ స్టేట్ అడిగితే, సో నేను అందుకే అక్కడ ఇచ్చేసి నార్థన్ ఇండియా అని కూడా అడిగాను ఒక బిట్. క్యాష్ క్రాప్స్ లో నార్థన్ ఇండియాలోనే అడిగాను. సరే, నెక్స్ట్ 56th. ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ టాలరెంట్. ఇది యూపీఎస్ బిట్. అమాంగ్ ది సెరల్స్ ఆఫ్ మిల్లెట్స్. యూపీఎస్లో అడిగాడు. టాలరెంట్ అంటే వాటర్ లేకపోయినా కానీ క్రాప్ వస్తుంది, సహనం ఎక్కువ. సో అలాంటి క్రాప్ ఏంటంటే ఎక్కువ. బాజ్రా అంటే ఏంటి? సజ్జ. రైస్కి అయితే వాటర్ అవసరమా? వాటర్ లేకపోతే రైస్ రాదు. వీటికి కూడా వాటర్, వీటికి అవసరం. ఏంటికి? రైస్ వాటర్ అవసరం. షుగర్ కేన్ కూడా వాటర్ అవసరం. ఇప్పుడు అవసరం లేదు దేనికి? బాజ్రా. సో ఇది రాగి నేల. మనకు శాండీ సాయిల్స్ లో కూడా మనకు ఏంది? వాటర్ బదులు రైస్ అన్నానా? నెక్స్ట్, ఓకే, బాజ్రా.
నెక్స్ట్ 57th, విచ్ క్రాప్ ఇస్ నోన్ యాజ్ ది గోల్డెన్ ఫైబర్? జూట్. ఇది అందరికి తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జూట్ ను మనము ఎక్కడ, వెస్ట్ బెంగాల్, భరత్ వ్యాలీ, ఇంకా దాని అప్లికేషన్స్ ఏంటి, బుల్లెట్ ప్రూఫ్ కోసం యూజ్ చేస్తాం, చెప్పుకున్నాం. నెక్స్ట్ 58, విచ్ స్టేట్ హ్యాస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్? అన్ని మనం ఆల్మోస్ట్ మొత్తం మనం అలూవియల్ సాయిల్లోని బిట్లు అడుగుతా వచ్చాం. ఏంటి ఆప్షన్? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాజ్రా? ఇక్కడ కొంతమంది ఇబ్బంది పడతారాము, అందుకే నేను చెప్పాను టోలరెంట్ అని చెప్పాను. విచ్ క్రాప్ ఇస్ ది మోస్ట్ టోలరెంట్ టు క్రాప్ అని చెప్పాను. అంటే వాటర్ ఎక్కడ తక్కువ ఉన్న చోట కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కడ తక్కువ ఉన్నట్టు రాజస్థాన్. బిట్టు ఈజీగా పెట్టేయచ్చు, దాన్ని కనెక్ట్ చేసుకుంటా ఉండాలి. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ బాజ్రా కల్టివేషన్? మనకి ఎక్కడ వాటర్ ఎక్కువ స్టోర్ కాదో చూడండి, దాన్ని బట్టి బిట్ వస్తుంది. బ్లాక్ సాయిల్ ఎక్కువ వాటర్ ను, హై వాటర్ రీటెన్షన్ కెపాసిటీ యొక్క విచ్ సాయిల్? బ్లాక్ సాయిల్. అదే లో వచ్చేసి రెడ్. ఇక్కడ అల్యూవియల్ సాయిల్ లో ఎక్కువ వాటర్ ఉంటుంది, బట్ నో స్ట్రాటిఫికేషన్. లాటరైట్ లో ఉంటుంది, బట్ ఎక్కడ మనకు శాండీ సాయిల్స్ లో వాటర్ కంటే తక్కువ. కాబట్టి మనకు బాజ్రా ఎక్కువ కల్టివేషన్ ఎక్కడ? శాండీ. ఒకవేళ మీరు రాజస్థాన్ అని చెప్పారనుకో, రాజస్థాన్లో ఏ సాయిల్స్ ఉంటాయి? శాండీ సాయిల్స్. అలా బిట్ అలా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫైబర్ క్రాప్? ఫైబర్ క్రాప్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, కాటన్, జూట్, టీ, ఫ్లాక్స్. ఇది అవిషే. జూట్ దీని కూడా మనకు ఫైబర్, పీచు. పత్తి కూడా ఫైబర్, అవిషే కూడా పత్తి. మిగిలింది ఒకటి జూట్. ఏంది? టీ. టీ అనేది ఫైబరా? కాదు. టీ ఆకు చూశారు కదా, అంటే ఫైబర్ ఏంటంటే ఏం లేదు, బెరడు ఉంటది కదా, చెట్టు బెరడు, దాన్ని మనం కట్ చేసి నానబెట్టి కొడితే మనకు బట్టలకు కానీ లేకుంటే ఏదన్నా డొమెస్టిక్ క్యారింగ్ బ్యాగ్స్ కానీ మనకు యూజ్ చేస్తాం. మనకు జూట్ నుంచి జూట్ బ్యాగ్లు వచ్చేటిగా, రైస్ ఒకప్పటి దేంతో వచ్చేటి జూట్ బ్యాగ్, గోధుమ ఏమంటారు, గోధుమ సంచి అంటారు కదా, ఇవన్నీ జస్ట్. పత్తి కూడా అంతే, కాటన్ బ్యాగ్ కానీ క్లాత్స్ కానీ, అవిషే కూడా. నెక్స్ట్ 62, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్? సబ్సిస్టెన్స్ ఫస్ట్ అగ్రికల్చర్ లో చెప్పాను. మన ఇండియా సబ్సిస్టెంట్ ఫార్మింగ్స్, ఎందుకంటే అవసరానికి అవసరమైనప్పుడే వాడుకుంటాం. ఎందుకంటే మనకు రెయిన్ఫాల్ బేస్డ్ అయ్యి మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తాం. బట్ మనకి ఎంటైర్ ఇయర్ ఉండదు, దేశం మొత్తం ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీకు ఇయర్ త్రూ అవుట్ ఇయర్ ఉంటుంది. పంజాబ్ చెప్పుకున్నాను, కొన్ని కావేరీ రివరు, గోదావరి ఇక్కడ చెప్పుకున్నాం. బట్ మిగతా ప్లేస్లన్నీ దేని మీద డిపెండ్ అంటే మాన్సూన్ రెయిన్ఫాల్ మీద డిపెండ్. కాబట్టి అది దాని సబ్సిస్టెన్స్. అది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనం ప్రిమిటివ్ సబ్స్టెన్సివ్ ఫార్మింగ్. ప్రిమిటివ్ అంటే ఆదిమ అని, అంటే పూర్వకాలం మనం ఆదిమానవులు ఉంటారా, అంటే ట్రైబల్స్. కానీ ప్రిమిటివ్ కల్చర్ అంటే ఫస్ట్ ఉన్న కల్చర్ ని మనం ప్రిమిటివ్ కల్చర్ అంటారు. ఇప్పుడు కల్చర్ అడాప్ట్ అయ్యే కొద్దీ చేంజ్ అవుతుంటది. ఆ ప్రిమిటివ్ కల్చర్ నేను చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ అనుకో, ఒక 100 ఎకరాలు ఒక ఊర్లో, ఒకరికి 5 కుంటలు ఇలా చేసుకుంటారు చిన్నగా. బట్ వాళ్ళకి అనేది స్టోరేజ్ ఉండదు. ఎప్పుడు వచ్చిన క్రాప్ అప్పుడు జస్ట్ వాళ్ళకు కన్జ్యూమ్ చేయడానికి మాత్రమే ఉండదు. దాన్నే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. అది ఎక్కడ ఉందంటే ప్రిమిటివ్ కల్చర్ లో, సొసైటీలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిమిటివ్ సొసైటీ అంటే ఎవరు వస్తారు? మన ట్రైబల్స్ యాన్సెస్టర్స్. ఎవరు? హోమోసేఫియన్స్, హోమో ఎరెక్టస్, హోమో హెబిలిస్, నియాండర్తాల్, వీళ్ళంతా ఆది మానవులు ఉంటారు కదా. వాళ్ళు ఒక్కొక్క స్టేజ్ ఇలా ఉంటుంది, ఒకప్పుడు ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది, తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇలా అవుతాం. మనం చెప్పాను కదా, ఈ చేతులు కూడా ఒకప్పుడు ఇలా ఉండేవి కదా. మనకు బైపాడల్ ఇలా వచ్చినాయంటే ఒకప్పుడు మనకు క్వాడ్రా ప్యాడల్ అంటే 4 ఇలా నడిచేటోళ్ళం. తర్వాత మనం ఎరెక్ట్ ఇలా చేతులు ఇలా పైకి వస్తాయి. అవన్నీ మనకు ఆ ప్రిమిటివ్ కల్చర్ లో ఉంటుంది. నెక్స్ట్, ఓకే రైట్. 63, విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ, రైతుల దగ్గర తీసుకొని, అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్టోరేజ్ ఫుడ్ గ్రెయిన్స్? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ వీటికి ధరలు ఉంటుంది,
ఆ ఎంఎస్పి ఉంటుంది కదా, ఆ ఎంఎస్పిని చెప్పేది ఇంకొకటి ఉంటుంది. మీరు చెప్తాను నేను. ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, వాటి రేటుని డిస్ప్లే చేసేది ఇంకొకటి నేను చెప్తాను. ఇక్కడ జస్ట్ స్టోరేజ్ కాబట్టి ఇది ఎఫ్సిఐ. కొంతమంది డౌట్ అడిగారు, అది వేరే, అది యూపీఎస్ పాయింట్లో వస్తుంది, నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ట్రైఫెడ్, నాఫెడ్ ఇవన్నీ ఏంటి? ట్రైఫెడ్ కి మనం చెప్పుకున్నాం ఏది, ఇక్రిషాట్. ఇవన్నీ అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో ఉన్న చిన్న చిన్న బ్రాంచెస్. మనకు వాటికి మార్కెటింగ్స్ ఉంటాయి కదా, అగ్మార్క్, ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కదా, వాటిలో భాగాలు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా? ఏంటి? అందరు కరెక్ట్ పెట్టారా? నెక్స్ట్ 65. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ద క్రాప్స్ మెయిన్ క్యాష్ క్రాప్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఒకవేళ మనకు ఉత్తరప్రదేశ్ లేదంటే బిట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అందుకే నేను ఏం చేశాను అంటే ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని పెట్టాను, అది గుర్తుపడతారని. నెక్స్ట్ 66. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ ఇస్ రిలేటెడ్ టు రాబీ సీజన్ ఇన్ నార్త్ ఇండియా? మళ్ళీ ఇదే అంటే నీకు బ్రెయిన్ యాక్సెస్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అని తెలియడం కోసమే నార్త్ ఇండియా అని అడిగాను. ఇప్పుడు మళ్ళీ రాబీ క్రాప్స్ ఏమేంటి మనకు? ఓకే, రైస్ అనేది ఏంటి, ఏ క్రాపు? ఖరీఫ్. జోవర్ జొన్న, ఇది కూడా ఖరీఫ్. మొక్కజొన్న ఖరీఫ్. మిగిలింది బార్లీ. మనం చెప్పుకున్న వీటు, బార్లీ, పీ, మస్టర్డ్ ఇవన్నీ రాబీలో ఎగ్జాంపుల్. నెక్స్ట్ 67. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ క్రాప్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగైన్ రాబీ క్రాప్? అదేనా? ఓకే, 67 ఏంటి ఆప్షన్? ఇప్పుడు మస్టర్డ్ చెప్పుకున్నాను కదా. ఇప్పుడు రాబీ క్రాప్ లో మస్టర్డ్ ఉంటుంది, మీరు చూసుకోండి. బాజ్రా కాదు, రైస్ కాదు, గ్రౌండ్ నట్ కాదు, ఇవన్నీ మనకు ఖరీఫ్ క్రాప్స్. ఒకవేళ ఇక్కడ వాటర్ మిలన్ ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది? వాటర్ మిలన్ అవుతుందా? వాటర్ మిలన్ ఏ క్రాపు? జైద్. ఎస్, నేను అందుకే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అప్పుడప్పుడు అలా. నెక్స్ట్ 68. ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వాజ్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ విచ్ క్రాప్స్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం గ్రీన్ రెవల్యూషన్ దేనికి తీసుకొచ్చాం మనం? ఎక్కడ, ఏ కంట్రీ నుంచి? మెక్సికో నుంచి. ఎప్పుడు? 1961, 64. సరే, ఓకే, తీసుకొచ్చి మనం అప్పుడు ఏం చేస్తామంటే, ఎక్కువగా మనము ఒక యూనివర్సిటీ స్టూడెంట్, అతనికి ఒక యూనివర్సిటీ స్పాన్సర్ చేసి, తను ఒక 10 acres అనుకో, ఒక ల్యాండ్ 1 acre అయితే దాంతో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ ని ఏం చేస్తా అంటే కల్టివేట్ చేసి, ఎక్కడ హై హీల్డింగ్ అంటే తక్కువ, సేమ్ ల్యాండ్ లో ఎక్కువ ఉత్పత్తి రావడాన్ని హై హీల్డింగ్స్ అంటాం. సో అక్కడ మనకి ఏమొచ్చింది అంటే, నెక్స్ట్ క్వశ్చన్ లో వస్తుంది. అప్పుడు ఏమేమి దేని మీద మనం చేసింది? వీట్ అండ్ రైస్. ఇప్పుడు మనకు కావాల్సింది హై హీల్డింగ్స్ కావాలి. అందుకే కదా మనం 1 ఎకరాకు 10 బస్తాలు వస్తుంటే మనకు జనాభా ఏమవుతుందంటే బరువు పెరుగుతా ఉంది. అప్పుడు ఏం కావాలా? అందులో మనం తినడం కూడా ఏమైందంటే, ఒకప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ తినడం ఎక్కువ, బిర్యానీ రోజుకి 3-4 సార్లు కూడా బిర్యానీ తింటున్నాగా. అంటే దేశం మొత్తం కూడా ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడినప్పుడు ఏమైందంటే, కావాల్సిన ఫుడ్ అనేది సర్ప్లస్ కావాలా, ఎక్కువ మన ప్రొడక్షన్ రావాలంటే ఖచ్చితంగా. అందుకే మనం గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసాం. బట్ ఇక్కడ మనకి చాలాసార్లు ఎగ్జామ్ అడిగిందంటే, ఏ పంటలకు గ్రీన్ రెవల్యూషన్ బెనిఫిట్ కాలేదని అంటాడు. ఎస్, ఏంటి? పల్సెస్, పప్పు దినుసులు. నెక్స్ట్ 69. హూ ఇస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరేం చెప్పు క్వశ్చన్. ఎవరు? ఇన్ ఇండియా ఎవరు? ఇందిరాగాంధీ. ఎవరు చెప్పారు?
వాజ్ ది నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? గోల్డ్ అండ్ గ్రీన్ అడిగింది. సరే, ఓకే, రైట్. నేను గ్రీన్ అడుగు, గోల్డ్ అంట. సో ఇంటర్నేషనల్ అంటే, వరల్డ్ అంటే నార్మన్ బోర్లాగ్, ఇండియా అంటే మరి వైట్ రివల్యూషన్ అడిగాను అనుకో, ఓకేనా? ఇప్పుడు వైట్ రివల్యూషన్ మనకి ఇండియాలో ఒక గవర్నమెంట్ సంస్థ లాగా వైట్ రివల్యూషన్ కోసం మన దేశంలో ఉన్న అందరికీ ఆ మిల్క్ ప్రొడక్షన్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. ఎక్కడ? ఆనంద్ అన్న, అమూల్ అన్న, అది డిస్ట్రిక్ట్ పేరు. అమూల్ మిల్క్ లిమిటెడ్. ఏంది ఇవంటే? అమూల్ మీరు తీసుకుంటారు కదా అమూల్ ఐస్ క్రీమ్, అది ఎక్కడంటే మనకు గుజరాత్ లో స్టార్ట్ చేస్తారు. అది దేనిలో భాగం అంటే వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్? వైట్ రెవల్యూషన్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఎప్పుడైనా మనకు ఉన్న ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇప్పుడు నీకు ఇలా ఉంది, యూపీఎస్సీలో అలా ఉండదు. యూపీఎస్సీలో ఉన్న ఆప్షన్ లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. సార్ మీరు అది చెప్పినట్టు అది ఉండదు, బట్ అక్కడ నీకు అప్రాక్సిమేట్లీ ఉన్న ఆన్సర్ ఎలిమినేట్ చేసుకున్నా కానీ మనకేంటంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, అంతేనా? నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? హై yielding crops, హై yielding వెరైటీ సీడ్స్ అండ్ మోడర్న్ టెక్నాలజీ. దానికోసమే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ద ఎల్లో రెవల్యూషన్ దేని గురించి? ఆయిల్ సీడ్స్. మిల్క్ అంటే వైట్, ఫిష్ అంటే బ్లూ, జూట్ అంటే గోల్డెన్. మరి గోల్డెన్ ఫైబర్ దేనంటే జూట్. సెవెంత్ థర్డ్, ద ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రోపిక్స్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విచ్ సిటీ అంటే? హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? పటాన్ చెరు, క్రిషాట్. నెక్స్ట్, ద సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? చిక్మంగళూరు, కర్ణాటక, రైట్. టొబాకో ఇస్తే టొబాకో రీసెర్చ్ అంటే రాజమండ్రి. టొబాకో బోర్డ్, రైట్. నెక్స్ట్, ద ఐకార్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఈజ్ ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? ముంబై, నాగపూర్ ఈ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే మనకు కాటన్ వచ్చేసి మనకు డెక్కన్ ప్లాటూలో చెప్పాం, మహారాష్ట్రని. చెన్నై, కోల్కతా అయితే రాంగ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా చెప్పచ్చు? ముంబై, నాగపూర్.